ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ గ్రామాల అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడున్న పేదల ప్రభుత్వమని, ఇళ్లు రహదారుల నిర్మాణాల బాధ్యత తమదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇచ్చిన 96 లక్షలతో కలిపి మొత్తం 700 లక్షలు అంటే 7 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఒక్క ఈ 60వ డివిజన్కే రోడ్ల కోసం శాంక్షన్ చేపించి ఇవ్వటం జరిగింది. సుమారు 6 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్పుడు 1 కోటి రూపాయల పనులు చేసుకుంటున్నాం. వీటితో పాటు ఇంకా కనీ విని ఎరగిన రీతిలో మీ దీవులతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు చేసుకుంటుంది. దాంట్లో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, ఆడబిడ్డకి 500 రూపాయల గ్యాస్ ముద్దు కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ, మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ, రాబోయే ఇప్పటికే కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చాం. అంతేకాదు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా 3000